హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా. తాడేపల్లిగూడెం మండలం ఎల్లగ్రహారంలో గణేష్ సెంటర్ వద్ద గణేష్ పవర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి ఉత్సవ విగ్రహం వద్ద మంగళవారం రాత్రి భారీ అన్న సమారాధన నిర్వహించారు. గణేష్ పవర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అన్న సమారాధనకు ఎల్లగ్రహారం, కొండ్రుప్రోలు, పుల్లాయిగూడెం, మెట్టొప్పరగూడెం, కుంచెనపల్లి, కుంటివేప చెట్టు తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా హాజరై అన్నప్రసాదం స్వీకరించారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో చవితి పూజలు అందుకున్న గణనాథుడి లడ్డూని పెన్నీడి కొండయ్య 4,000కు వేలంలో దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆ లడ్డూతో కొండయ్యను తీన్మార్ డప్పులతో ఇంటి వరకు ఊరేగింపుగా నిర్వహించారు. शंकर जी का बेटा गाड़ी में बैठा, उसको ना पाटा राम राटा। शंकर जी का बेटा गाड़ी में बैठा, उसको ना पाटा राम राटा। पूरा लता गलती मीटिंग పెట్టినం, కటల్ కటల్ చట్టాలేసి ఉండి లేసినం, బాల్బాటనే తెచ్చి మన పొన్నాకు సావెట్టినం. మా గల్లీ కా గణేశుడు గణపతి పప్పా మోరియా, ఎల్లగ్రహారం ఇక్కడ 11వ వాచ్యం చేస్తున్నాం. మేము 10వ వాచ్యం చేస్తున్నాం. ఈ ఎప్పుడు కూడా డే టైంలో పెట్టేవాళ్ళం. సందర్భనే 1,500 మందికి 3,000 మందికి పెట్టేవాళ్ళం ఎప్పుడూను. ఈసారి నైట్ టైం వల్ల దేనికో తెలియదు కానీ మరీ క్రౌడ్ ఎక్కువైపోయింది. అదొకటి లాటరీ పెట్టాం. లాటరీ వచ్చి 100 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్. నిమజ్జనం రోజు 6వ తారీఖు శనివారం, ఆ రోజు కూడా ఇదే రకంగా ఉంటుంది. అందరం తప్పనిసరిగా రావాలి. గణేష్ పవర్ యూత్ అలాగే 11వ వాచ్ జరుగుతుంది. అలాగే డే టైం పెట్టి సంతర్పణ, అలాగే ఈ నైట్ టైం పెడతాం వల్ల కౌంటర్ ఎక్కువైంది కాబట్టి జనం 1,500 మంది అనుకున్న 3,000 మంది దాకా వచ్చేసారు. అలాగే లక్కీ డ్రా పెడతాం జరిగింది కాబట్టి ఇక్కడ టికెట్ 100 రూపాయలు పెట్టాం. అలాగే ప్రైజ్ స్కూటీ ఒకటి, వాషింగ్ మిషన్ ఒకటి, ఫోన్ ఒకటి పెట్టడం జరిగింది కాబట్టి అదే టికెట్లు తీర్థం 6వ తారీఖున లాటరీ. అలా ఊరేగింపు కూడా భారీ ఎత్తుగా ప్లాన్ చేశాం కాబట్టి చిన్న పెద్దలు వచ్చి ఆ కార్యక్రమాన్ని దీపరం చేయాలని కోరుతున్నాం. మాది ఎల్లగ్రహారం గ్రామం. మేము ఇప్పుడు ప్రెసెంట్ గణేష్ పవర్ యూత్ ఆధ్వర్యంలో 11వ వార్షికోత్సవం జరుపుతున్నాం వినాయకుడిది. ప్రతిసారి మేము మార్నింగ్ టైం సంతర్పణ పెట్టేవాళ్ళం. సో 2,500, 3,000 అలా వచ్చేవారు. ఈసారి ఇంకా ఎక్కువ వచ్చారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమందికి పెట్టగలమా లేదా అని. కాకపోతే బాగా పెట్టాము. అండ్ ఈ లడ్డూ పాట కూడా మేము ఎప్పుడు పడితే అప్పుడు పెట్టేవాళ్ళం. ఈసారి అయితే ఈ సందర్భంతో పాటు ఈ లక్కీ టిప్ ఇవన్నీ ఒకేసారి పెడదామని అనుకున్నాం. సో అన్ని బాగా జరిగినాయి. సో లక్కీ టిప్ కూడా చాలా మంది రాశారు. సో ఈ లక్కీ టిప్ అనేది మేము ఊరేగింపు రోజు 6వ తారీఖున రామాలయం దగ్గర అందరి సమక్షంలో తీద్దామని అనుకుంటున్నాం. సో అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని అండ్ ఊరేగింపుని జయప్రదం చేస్తారని కోరుతున్నాం. ఇప్పుడు